టీటీడీ వంటి అత్యున్నత ధార్మిక సంస్థల పవిత్రతను కాపాడాలని అక్కడ పనిచేసే ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రవర్తన కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. టీటీడీలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కీలక విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత ప్రవర్తనలో లోపాలు ఉన్నవారు అపవిత్రమైన పనులు చేస్తే అది మొత్తం సంస్థ ప్రతిష్టను మంటగలుపుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే జోక్యం చేసుకోవాలని నారాయణ కోరారు. చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తి, ఈ టీటీడీ కానీ ఇతర ధార్మిక సంస్థలు కానీ ఉన్నటువంటి ఉన్నత పదవులు ఉన్న వాళ్ళ పైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నైతిక విలువలకు సంబంధించి కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించి అటువంటి వార్తలు వస్తే దాన్ని సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. ఆకు ముళ్ళు మీద పడినా ముళ్ళు ఆకు మీద పడినా ఆకే తప్పన్నట్టుగా ఈ వ్యవస్థలో పనిచేసేటువంటి ఉన్నత స్థాయి వాళ్ళపైన ఎలాంటి ఇట్లాంటి వచ్చినప్పుడు ఏదో రాజకీయ కక్షను చెప్పేది కాకుండా నైతికతను గుర్తించి అలాంటి వ్యక్తుల్ని దానిలో కొనసాగించడం కరెక్ట్ కాదు. ఏదో ఫాల్స్ మెసేజ్ అను ఇంకొకటి అని చెప్పేసి కొనసాగించడం మొదలు పెడితే మరింత అన్యవర్గ ద్వారా ప్రచారం జరుగుతుంది. అది కోట్లాది మంది డివోటీస్ భక్తులకి ఇది విఘాతం జరుగుతుంది. ఇప్పటికే లడ్డు వ్యవహారంలో అట్లాంటి విఘాతం జరిగిపోయింది. మళ్ళీ ఇవి కూడా వేస్తే ఆ పవిత్ర దెబ్బతింటుంది. దీని నుంచి తక్షణం మీనమేషాలు లెక్క పెట్టకుండా తగిన చర్య తీసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్